ఓం శాంతి 1/8/2024 మధురమైన పిల్లలు, మీరు పవిత్రంగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. అందుకే తండ్రి స్మృతి ద్వారా ఆత్మ యొక్క బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి మరియు సహజంగా పవిత్రంగా అవ్వండి. ప్రశ్న: బాబా, పిల్లలైన మీకు ఇంటికి వెళ్లే కంటే ముందు ఏ విషయాన్ని నేర్పిస్తారు? జవాబు: పిల్లలు, ఇంటికి వెళ్లే కంటే ముందు జీవిస్తూనే మరణించాలి. అందుకే బాబా మీకు మొదటి నుండే దేహపానం నుండి అతీతంగా వెళ్లే అభ్యాసం చేయిస్తారు, అనగా మరణించడం నేర్పిస్తారు. పైకి వెళ్లడం అనగా మరణించడం. వెళ్లడము మరియు రావడం యొక్క జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. మీకు తెలుసు, ఆత్మలమైన మనము ఈ శరీరం ద్వారా పాత్రను అభినయించడానికి పైనుండి వచ్చాం. వాస్తవానికి మనం అక్కడి నివాసిలము. ఇప్పుడు అక్కడికే తిరిగి వెళ్ళాలి. ఓం శాంతి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడంలో ఎటువంటి కష్టమూ లేదు. ఇందులో గుటకలు మింగకూడదు, తికమకపడకూడదు. దీన్ని సహజ స్మృతి అని అంటారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగానే భావించాలి. ఆత్మయే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. సంస్కారాలన్నీ కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ అయితే స్వతంత్రమైంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. ఈ జ్ఞానం ఇప్పుడే మీకు లభిస్తుంది. ఇది మళ్లీ లభించదు. మీరిక్కడ ఇలా శాంతిలో కూర్చోవడం గురించి ప్రపంచానికి తెలియదు. దీన్ని సహజమైన శాంతి అని అంటారు. ఆత్మలైన మనం ఈ శరీరం ద్వారా పాత్రను అభినయించడానికి పైనుండి వచ్చాం. ఆత్మలమైన మనం వాస్తవానికి అక్కడి నివాసులము. బుద్ధిలో ఈ జ్ఞానముంది. అంతేకాని ఇందులో హఠయోగం యొక్క విషయమేమీ లేదు. ఇది చాలా సహజమైంది. ఇప్పుడు ఆత్మలమైన మనం ఇంటికి వెళ్ళాలి, కాని పవిత్రంగా అవ్వకుండా వెళ్ళలేము. పవిత్రంగా అయ్యేందుకు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు అంతమవుతాయి. ఇందులో కష్టంతో కూడిన విషయమేమీ లేదు. మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు తండ్రి స్మృతిలో ఉండండి. ఇప్పుడే తండ్రి ద్వారా పవిత్రంగా అవ్వగలుగుతారు. అక్కడది పవిత్ర ప్రపంచం. అక్కడ ఆ పావన ప్రపంచంలో ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ వికర్మలేవీ జరగవు. ఇక్కడ స్మృతి ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి. అక్కడైతే మీరు సహజంగా ఇక్కడ నడుస్తున్నట్లుగానే నడుస్తారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా కిందికి దిగుతారు. అలాగని అక్కడ కూడా మీరు ఇది అభ్యాసం చెయ్యాలని కాదు. అభ్యాసం ఇప్పుడే చెయ్యాలి. బ్యాటరీని ఇప్పుడే ఛార్జ్ చెయ్యాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వవలసిందే. బ్యాటరీ ఛార్జ్ అవ్వడం గురించిన జ్ఞానము ఇప్పుడు మీకు ఒకసారి లభిస్తుంది. సతోప్రధానం నుండి తమోప్రధానంగా అవ్వడంలో మీకు ఎంత సమయం పడుతుంది? మొదటి నుండి బ్యాటరీ ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది. మూలవతనంలోనైతే ఆత్మలే ఉంటాయి, శరీరాలైతే ఉండవు. కావున న్యాచురల్ గా దిగడము అనగా బ్యాటరీ తగ్గడం అనే విషయమే ఉండదు. మోటార్ ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడే బ్యాటరీ తగ్గుతూ ఉంటుంది. మోటార్ నిలబడి ఉంటే బ్యాటరీ నడవదు. మోటార్ ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడే బ్యాటరీ పనిచేస్తుంది. మోటార్లోని బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది, కానీ మీ బ్యాటరీ అయితే ఒకేసారి ఈ సమయంలో ఛార్జ్ అవుతుంది. మళ్ళీ మీరు ఎప్పుడైతే ఇక్కడ శరీరం ద్వారా కర్మలు చేస్తారో అప్పుడు బ్యాటరీ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. వారు సుప్రీం తండ్రి అని, వారినే ఆత్మలందరూ తలుచుకుంటారని మొదట అర్థం చేయించాలి. ఓ భగవంతుడా అని అంటారు. వారి తండ్రి, మనం పిల్లలం. ఇక్కడ పిల్లలైన మీకు బ్యాటరీని ఎలా ఛార్జ్ చేసుకోవాలో అర్థం చేయించడం జరుగుతుంది. తిరగండి, విహరించండి, కాని తండ్రిని స్మృతి చెయ్యండి. అప్పుడు సతోప్రధానులుగా అవుతారు. ఏదైనా విషయం అర్థం కాకపోతే అడగవచ్చు. ఇది చాలా సహజమైంది. 5000 సంవత్సరాల తర్వాత మన బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. తండ్రి వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేస్తారు. వినాశ సమయంలో అందరూ ఈశ్వరుని తలుచుకుంటారు. వరదలొచ్చాయనుకోండి, అప్పుడు కూడా భక్తులు ఎవరైతే ఉంటారో వారు భగవంతుణ్ణి తలుచుకుంటారు. కాని ఆ సమయంలో భగవంతుని స్మృతి రాదు. మిత్ర సంబంధికులు, ధనము, సంపదలే గుర్తుకొస్తాయి.
ఓ భగవంతుడా అని అంటారు, కాని అది కూడా నామమాత్రంగానే అంటారు. భగవంతుడు తండ్రి, మనం వారి పిల్లలం. ఇది తెలియనే తెలియదు. వారికి సర్వవ్యాపి అన్న తప్పుడు జ్ఞానం లభిస్తుంది. తండ్రి వచ్చి సరైన జ్ఞానాన్నిస్తారు. భక్తి డిపార్ట్మెంట్ వేరు. భక్తిలో ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది. బ్రహ్మ యొక్క రాత్రి బ్రాహ్మణుల రాత్రి, బ్రహ్మ యొక్క పగలే బ్రాహ్మణుల పగలు. శూద్రుల యొక్క పగలు శూద్రుల యొక్క రాత్రి అనైతే అనరు. ఈ రహస్యాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది అనంతమైన రాత్రి మరియు పగలు. ఇప్పుడు మీరు పగల్లోకి వెళ్తారు. రాత్రి పూర్తవుతుంది. ఈ పదాలు శాస్త్రాల్లో ఉన్నాయి. బ్రహ్మ యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రిని అంటారు, కాని వారికి తెలియదు. మీ బుద్ధి ఇప్పుడు అనంతంలోకి వెళ్తుంది. ఆ మాటకొస్తే దేవతల విషయంలో కూడా విష్ణువు యొక్క పగలు విష్ణువు యొక్క రాత్రి అని అనవచ్చు. ఎందుకంటే విష్ణువు మరియు బ్రహ్మకు గల సంబంధాన్ని కూడా అర్థం చేయించడం జరుగుతుంది. త్రిమూర్తుల ఆక్యుపేషన్ అంటే ఏమిటి ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. వారైతే భగవంతుని కూడా కూర్మ మత్స్య అవతారంలో మరియు జనన మరణాల చక్రంలోకి తీసుకెళ్లారు. రాధాకృష్ణులు మొదలైన వారు కూడా మనుషులే, కాని వారు దైవీ గుణాలు కలవారు. ఇప్పుడు మీరు ఆ విధంగా అవ్వాలి. మరుసటి జన్మలో దేవతలుగా అయిపోతారు. 84 జన్మల లెక్క ఏదైతే ఉండేదో అది ఇప్పుడు పూర్తయ్యింది. మళ్ళీ అది రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ శిక్షణ లభిస్తుంది. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మేము పాత్రధారులం అని కూడా అంటారు, కాని ఆత్మలమైన మనం పైనుండి ఎలా వస్తామో అర్థం చేసుకోరు. స్వయాన్ని దేహదారులుగానే భావిస్తారు. ఆత్మలమైన మనం పైనుండి వస్తాం, మళ్ళెప్పుడు వెళ్తాం? పైకి వెళ్లడం అనగా మరణించడం, శరీరాన్ని వదలడం. మరణించాలి అని ఎవరు అనుకుంటారు? ఇక్కడైతే తండ్రి, మీరు ఈ శరీరాన్ని మర్చిపోండి అని అంటారు. జీవిస్తూనే మరణించడాన్ని మీకు నేర్పిస్తారు. దీన్ని ఇంకెవరూ నేర్పించలేరు. మీరు మీ ఇంటికి వెళ్లడానికే వచ్చారు. ఇంటికి ఎలా వెళ్లాలి? ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది. మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. అమరలోకము అని సత్యయుగాన్ని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మేము త్వరగా వెళ్లాలి అని ఉంది. మొట్టమొదటైతే ఇంటికి, ముక్తిధామంలోకి వెళ్లవలసి ఉంటుంది. ఈ శరీరము రూపి వస్త్రాన్ని ఇక్కడే వదలాలి. ఆ తర్వాత ఆత్మ ఇంటికి వెళ్లిపోతుంది. ఏ విధంగా హద్దులోని నాటకంలోని పాత్రధారులు ఉంటారో, నాటకం పూర్తయితే వస్త్రాలను అక్కడే వదిలేసి ఇంటి వస్త్రాలు వేసుకుని ఇంటికి వెళ్లిపోతారో, అలా మీరు కూడా ఇప్పుడు ఈ వస్త్రాలను వదిలి వెళ్లాలి. సత్యుగంలోనైతే కొద్దిమంది దేవతలే ఉంటారు. ఇక్కడైతే ఎంతమంది మనుషులు ఉన్నారు? లెక్కలేనంతమంది. అక్కడైతే కేవలం ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మమే ఉంటుంది. ఇప్పుడైతే స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు. తమ శ్రేష్టమైన ధర్మాన్ని, కర్మను మర్చిపోయారు. అందుకే దుఃఖితులుగా అయ్యారు. సత్యుగంలో మీ కర్మ, ధర్మము శ్రేష్టంగా ఉండేవి. ఇప్పుడు కలియుగంలో ధర్మభ్రష్టులుగా ఉన్నారు. మనం ఎలా పడిపోయాము అనేది బుద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి పరిచయాన్ని ఇస్తారు. అనంతమైన తండ్రి వచ్చి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తారు. వారు మన్మనాభవాని అంటారు. ఇది గీతలోని పదమే. సహజ రాజయోగ జ్ఞానానికి గీత అన్న పేరును పెడతారు. ఇది మీ పాఠశాల. పిల్లలు వచ్చి చదువుకుంటారు. ఇది మా బాబా పాఠశాల అని అంటారు. ఎవరైనా పిల్లల యొక్క తండ్రి ప్రిన్సిపల్గా ఉంటే, మేము మా తండ్రి కాలేజీలో చదువుతున్నాము అని అంటారు. వారి తల్లి కూడా ప్రిన్సిపల్ అయి ఉంటే, మా తల్లిదండ్రులు ఇద్దరు ప్రిన్సిపల్లే, వారిద్దరూ చదివిస్తున్నారు అని అంటారు. ఇది మా తల్లిదండ్రుల కాలేజ్ అని అంటారు. అలాగే మీరు ఇది మా మమ్మా బాబా యొక్క పాఠశాల అని అంటారు. ఇక్కడ ఇద్దరు చదివిస్తారు. ఇద్దరు ఈ ఆత్మిక కాలేజ్ని లేక యూనివర్సిటీని తెరిచారు. ఇద్దరూ కలిసి చదివిస్తారు. తండ్రి పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇవి జ్ఞానం యొక్క చాలా గుహ్యమైన విషయాలు. తండ్రి కొత్త విషయాన్ని ఏమీ అర్థం చేయించరు. ఈ విధంగా కల్పపూర్వం కూడా అర్థం చేయించారు. ఈ జ్ఞానం ఎంతో అపారంగా ఉంది. ఇది రోజురోజుకు గుహ్యంగా అవుతూ ఉంటుంది. ఆత్మ యొక్క వివరణ మీకిప్పుడు ఎలా లభిస్తుందో చూడండి. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడు వినాశనమవ్వదు. ఆత్మ అవినాశి, కావున అందులోని పాత్ర కూడా అవినాశియే. ఆత్మ చెవుల ద్వారా వింటుంది.
శరీరం ఉంటే పాత్ర ఉంటుంది. శరీరం నుండి ఆత్మ వేరైపోతే జవాబు లభించదు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ పురుషోత్తమ యుగం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే తిరిగి వెళ్లవలసి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పవిత్రతయే కావాలి. శాంతిధామంలోనైతే పవిత్ర ఆత్మలే ఉంటాయి. శాంతిధామము మరియు సుఖధామము రెండు పవిత్రధామాలే. అక్కడ శరీరాలు లేవు. ఆత్మ పవిత్రమైనది. అక్కడ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వదు. ఇక్కడ శరీరాన్ని ధారణ చేయడం ద్వారా మోటారు నడుస్తోంది. మోటార్ నిలబడి ఉంటే పెట్రోల్ ఏమీ తగ్గదు కదా. ఇప్పుడు మీ ఆత్మజ్యోతి చాలా తగ్గిపోయింది. అది పూర్తిగా ఆరిపోదు. ఎవరైనా మరణిస్తే దీపాన్ని వెలిగిస్తారు. అది ఆరిపోకుండా ఎంతో సంభాలిస్తారు. ఆత్మజ్యోతి కూడా ఎప్పుడూ ఆరిపోదు. అది అవినాశి. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేస్తారు. వీరు చాలా మధురమైన పిల్లలు. వీరందరూ కామచితిపై కూర్చొని కాలిపై భస్మమైపోయారు అని బాబాకు తెలుసు. వారిని మళ్లీ మేలుకొల్పుతారు. పూర్తిగా తమ ప్రధానంగా మృతులుగా అయిపోయారు. తండ్రి గురించి తెలియనే తెలియదు. మనుషులు ఎందుకూ పనికిరాని వారిగా ఉన్నారు. మనుషుల మట్టి ఎందుకు పనికిరాదు. గొప్ప వ్యక్తుల మట్టి ఉపయోగపడి పేదవారిది ఉపయోగపడకుండా ఉంటుందని కాదు. ఎవరైనా సరే మట్టి మట్టిలోనే కలిసిపోతుంది. కొందరు కాలుస్తారు, కొందరు పూడ్చివేస్తారు. పార్సీలు నూతిపై పెడతారు. అప్పుడు పక్షులు వచ్చి మాంసాన్ని తినేస్తాయి. మిగిలిన ఎముకలు కిందకి పడిపోతాయి. అలా అయితే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ప్రపంచంలోనైతే ఎంతో మంది మనుషులు మరణిస్తారు. ఇప్పుడు మీరైతే మీకు మీరుగానే శరీరాన్ని వదిలేయాలి. శరీరాన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్లేందుకు, అనగా మరణించేందుకు మీరిక్కడికి వచ్చారు. మేము జీవన్ముక్తిలోకి వెళ్తాము అని మీరు సంతోషంగా వెళ్తారు. ఎవరు ఏ పాత్రను అభినయించారో అంతిమం వరకు అదే అభినయిస్తారు. తండ్రి పురుషార్థం చేయిస్తూ ఉంటారు. సాక్షిగా చూస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇందులో భయపడవలసిన విషయమేమీ లేదు. మనం స్వర్గంలోకి వెళ్లేందుకు స్వయమే పురుషార్థం చేసి శరీరాన్ని వదిలేస్తాము. తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. తద్వారా అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇందులో శ్రమ ఉంది. ప్రతి చదువులోనూ శ్రమ ఉంటుంది. భగవంతుడే వచ్చి చదివించవలసి ఉంటుంది. తప్పకుండా ఈ చదువు గొప్పగా ఉంటుంది. ఇందులో దైవీ గుణాలు కూడా కావాలి. ఈ లక్ష్మీనారాయణలు అవ్వాలి కదా. వీరు సత్యుగంలో ఉండేవారు. ఇప్పుడు మీరు మళ్లీ సత్యుగ దేవతలుగా అవ్వడానికొచ్చారు. ఇక్కడి లక్ష్యము, ఉద్దేశం ఎంత సహజమైంది. త్రిమూర్తి చిత్రంలో స్పష్టంగా ఉంది. ఈ బ్రహ్మ, విష్ణు, శంకర్లు మొదలైన చిత్రాలు లేకపోతే మనం ఎలా అర్థం చేయించగలము? బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. బ్రహ్మకు 8 భుజాలను, 100 భుజాలను చూపిస్తారు. ఎందుకంటే బ్రహ్మకు ఎంతమంది పిల్లలుంటారు. కావున వారు దాన్ని చిత్రంగా తయారు చేశారు. అంతేకాని ఇన్ని భుజాలు కలిగిన మనుషులంటూ ఎవరు ఉండరు. రావణుడి యొక్క 10 తలలకు కూడా అర్థముంది. అటువంటి మనుషులు ఎవరూ ఉండరు. ఈ విషయాల్ని తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. మనుషులకేమీ తెలియదు. ఇది కూడా ఒక ఆట. ఇది ఎప్పటినుండి ప్రారంభమయ్యింది అన్నది ఎవ్వరికీ తెలియదు. పరంపర అనేస్తారు. అరే, అది కూడా ఎప్పటినుండి? కావున మధురాతి మధురమైన పిల్లలను తండ్రి చదివిస్తారు. వారు టీచర్ కూడా మరియు గురువు కూడా. కావున పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. ఈ మ్యూజియం మొదలైన వాటిని ఎవరి డైరెక్షన్పై తెరుస్తారు? ఉన్నదిక్కడ తల్లి, తండ్రి మరియు పిల్లలు. ఎంతోమంది పిల్లలున్నారు. డైరెక్షన్ అనుసారంగా తెరుస్తూ ఉంటారు. మీరు భగవాన్ వాచాని అంటారు. మరి రథం ద్వారా మాకు భగవంతుని సాక్షాత్కారం చేయించండి అని మీతో అంటారు. అరే, మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారా? ఇంత చిన్నని బిందువు యొక్క సాక్షాత్కారాన్ని మీరేం చూడగలరు? అసలు అవసరమే లేదు. ఆత్మను తెలుసుకోవలసి ఉంటుంది. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది. దాని ఆధారంపైనే ఇంత పెద్ద శరీరం నడుస్తుంది. ఇప్పుడు మీ వద్ద ప్రకాశ కిరీటమూ లేదు, అలాగే రత్నజడితమైన కిరీటమూ లేదు. 2 కిరీటాలను తీసుకునేందుకు మళ్లీ మీరు పురుషార్థం చేస్తున్నారు. కల్పకల్పము మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా అని బాబా అడుగుతారు. అవును బాబా,
కల్పకల్పము కలుస్తూ వచ్చాము అని అంటారు. ఎందుకు? ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వడానికి. అందరూ ఈ మాటే చెప్తారు. తండ్రి అంటారు, మంచిది, శుభం పలికారు. ఇప్పుడిక పురుషార్థం చెయ్యండి. అందరూ నరుని నుండి నారాయణగా అవ్వరు. ప్రజలు కూడా కావాలి. సత్యనారాయణ కథ కూడా ఉంటుంది. వారైతే కథను వినిపిస్తారు, కాని బుద్ధిలోకి ఏమీ రాదు. అది శాంతిధామము, నిరాకారి ప్రపంచము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ అక్కడి నుండి సుఖధామంలోకి వెళ్తారు. సుఖధామంలోకి తీసుకువెళ్లేవారు ఒక్క తండ్రే. మీరు ఎవరికైనా అర్థం చేయించండి, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తాము అని చెప్పండి. ఆత్మను తన ఇంటికి అశరీరి అయిన తండ్రి తీసుకువెళ్తారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, కాని వారి గురించి తెలియదు. తండ్రి అంటారు, నేను ఏ తరువులోకైతే వస్తానో వారి గురించి కూడా ఎవరికీ తెలియదు. రథం కూడా ఉంది కదా. ప్రతి ఒక్క రథంలో ఆత్మ ప్రవేశిస్తుంది. అందరి ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది. తండ్రి వచ్చి బ్రుకుటి మధ్యలో కూర్చుంటారు. అర్థం చేయించడమైతే ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు. పతిత పావనుడైతే ఒక్క తండ్రే. తండ్రి యొక్క పిల్లలందరూ సమానమైనవారు. వారిలో ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరి గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. 1. ఈ శరీరము రూపీ వస్త్రం నుండి మమకారాన్ని తొలగించుకుని జీవిస్తూనే మరణించాలి, అనగా మీ పాత లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి. 2. డబుల్ కిరీటదారులుగా అయ్యేందుకు చదువు విషయంలో కష్టపడాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. లక్ష్యం ఎలా ఉందో, శుభమైన మాటలేవైతే ఉన్నాయో అలా పురుషార్థం కూడా చెయ్యాలి. వరదానము: అకల్యాణం యొక్క సంకల్పాలను సమాప్తం చేసి అపకారులకు ఉపకారం చేసే జ్ఞాని ఆత్మాభవ. ఎవరైనా రోజూ మిమ్మల్ని గ్లాని చేసినా, అకల్యాణం చేసినా, నిందించినా కాని వారి పట్ల మనసులో ద్వేషభావం రాకూడదు. అపకారులకి కూడా ఉపకారం చెయ్యాలి. ఇదే జ్ఞాని ఆత్మల కర్తవ్యం. ఏ విధంగా పిల్లలైన మీరు తండ్రిని 63 జన్మలు గ్లాని చేశారు. అయినా కాని తండ్రి కళ్యాణకారి దృష్టితోనే చూశారు. కావున మీరు కూడా తండ్రిని ఫాలో చెయ్యండి. జ్ఞాని ఆత్మ అంటేనే సర్వుల పట్ల కళ్యాణ భావన కలిగి ఉండటం అని అర్థం. అకల్యాణం సంకల్పం మాత్రం కూడా ఉండకూడదు. స్లోగన్: మన్మనాభవ స్థితిలో ఉన్నట్లయితే ఇతరుల మనసులోని భావాల్ని తెలుసుకోగలుగుతారు. ఓం శాంతి.